మన ఆలోచనలు కేవలం మన తలరాతనే కాదు, ఏకంగా ఈ ప్రపంచ గతినే మార్చేయగలవని ఎప్పుడైనా అనిపించిందా? ప్రముఖ విప్లవ కవి దాశరథి కృష్ణమాచార్యులు సరిగ్గా ఇదే మాట చెప్తున్నారు. ఆయన దృష్టిలో మనం మస్తిష్కమే ఒక అద్భుతమైన ప్రయోగశాల అట. మరి పదండి, ఆ ప్రయోగశాల తలుపులు తెరిచి లోపలికి ఓసారి తొంగిచూద్దాం. ఒక్క నిమిషం. ఈ విశ్లేషణ చివరిదాకా శ్రద్ధగా వినండి, ఎందుకంటే పరీక్షల కోసం చాలా ముఖ్యమైన 2 10 మార్కుల ప్రశ్నలు మీకోసం చివర్లో నేను పంచుకోబోతున్నాను. ఇది మీ మార్కులకు చాలా కీలకం. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దామా? ముందుగా విప్లవ కవి దాశరథి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుని, ఆ తర్వాత అసలు కవిత యొక్క గుండెకాయలాంటి ప్రధాన భావనలోకి వెళ్దాం. అక్కడ్నుంచి గతం వర్తమానాల మధ్య కవి చూపిన సంఘర్షణ, మనకాయనిచ్చే సందేశం, మరి ఈ కవిత ఈ రోజుల్లో మనకు ఎందుకు అవసరమో చర్చిద్దాం. చివరగా మనమెదురుచూస్తున్న ఆ ముఖ్యమైన ప్రశ్నలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. సరే, మరి ఈ విశ్లేషణ ప్రయాణంలో మనం ముందుగా విప్లవ కవి దాశరథి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అసలు ఈ మస్తిష్క ప్రయోగశాల అంటే ఏంటో చూద్దాం. అప్పట్లో సమాజానికి పట్టిన జాడ్యం ఏంటి, చివరికి శాంతిని సృష్టించే శాస్త్రం వైపు ఎలా అడుగులెయ్యాలి, వీటన్నింటినీ చర్చిస్తూ ఆ ప్రయోగశాల ఇంకా తెరిచే ఉందని గుర్తుచేసుకుందాం. సరే, మరి ఇంత శక్తివంతమైన భావన అసలు ఎవరి మస్తిష్కంలో పుట్టింది? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, తన అక్షరాలనే ఆయుధాలుగా మార్చిన ఒక యోధుడు. ఆయనే మన దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథిగారి జీవితాన్ని చూస్తే అది ఆయన కవిత్వానికి అచ్చమైన ప్రతిబింబంలా కనిపిస్తుంది. ఆలోచించండి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. అయినా ఆగిపోలేదు. జైలు గోడల మీదే బొగ్గుతో పద్యాలు రాసి తన నిరసనగళాన్ని వినిపించిన ధీరుడాయన. ఇక నా తెలంగాణ కోటిరత్నాల వీణ అనే ఆ ఒక్క మాట కొన్ని లక్షల మందిలో స్ఫూర్తి నింపింది. అందుకే ఆయన కవిత్వం ప్రజల గుండెల్లోంచి, వారి పోరాటాల్లోంచి పుట్టింది. అందుకే అందులో అంత వాడి, అంత నిజాయితీ మనకు కనిపిస్తాయి. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఈ కవితకు ప్రాణంలాంటి భావన అదే మన మెదుడును ఒక ప్రయోగశాలగా చూడటం. ఈ ఒక్క పోలికలో ఎంత లోతైన అర్థముందో చూడండి. ఇది గనక మనకు అర్థమైతే కవిత మొత్తం చాలా తేలికగా అర్థమైపోతుంది. అవును, దాశరథిగారు చెప్తున్న ప్రయోగశాల అంటే ఇదే. ఒక్కసారి మన మెదడు లోపలికి చూస్తే ఒకవైపు ఏముంటుంది? చరిత్ర, మన అనుభవాలు, జ్ఞాపకాలు. మరి మరోవైపు తర్కం, విజ్ఞానం, పరిశీలన. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి గతాన్ని విశ్లేషించి వర్తమానంలో ఉన్న సమస్యల మీద పరిశోధన చేసి భవిష్యత్తు ప్రపంచాన్ని ఎలా కట్టాలో ప్రయోగాలు చేసే ప్రదేశమే మన మస్తిష్కం. ఇక్కడ కవి మన మస్తిష్క ప్రయోగశాలను 2 భాగాలుగా చూపిస్తున్నారు. చూడండి, ఒకవైపు చరిత్రకు సంబంధించిన మొహంజదారో శిథిలాలు, తాజ్మహల్ కీర్తి, పాతకాలపు శాసనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక రెండోవైపు చూస్తే ఆధునిక విజ్ఞానానికి ప్రతీకలైన పెన్సిలిన్, కార్బన్ పరమాణువు, ఎలక్ట్రాన్ల చలనం ఇవన్నీ ఉన్నాయి. అంటే అర్థం చాలా స్పష్టంగదా. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి, విజ్ఞానమనే పనిముట్లతో భవిష్యత్తును మనమే చెక్కాలి. సరే, ప్రయోగశాలైతే సిద్ధంగా ఉంది. మరి అందులో ఏ ప్రయోగం చేయాలి? కవి ఏం చెప్తున్నారంటే, ఆనాటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని భయంకరమైన జబ్బుల గురించి మన కళ్ల ముందుంచుతున్నారు. అవి మామూలు సమస్యలు కాదండోయ్, ఏకంగా సమాజపు పునాదులనే కదిలించేస్తున్న జాడ్యాలు. ఈ ఒక్క లైన్ వింటే చాలు, ఆనాటి దోపిడీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతుంది. రాజులు, దొరలు నడిచే దారిలో పరిచిన తివాచీలుంటాయి కదా, అవి రంగురంగుల దారాలతో నేసినవి కాదట. మరి దేంతో? రైతుల రత్నాల్లాంటి జీవితాలను చిదిమేసి ఆ నెత్తుటితో నేసినవని కవి ఆవేశంతో చెప్తున్నారు. అంటే శ్రమచేసేవాడి బతుకు ఎంత చౌకైపోయిందో చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన మాట ఉంటుందా చెప్పండి? ఇక్కడ కవి మనల్ని ఒక్కసారిగా కుదిపి మేల్కొల్పుతున్నారు. ఏమంటున్నారంటే, ఓయ్ భాయి, అజంతా గుహల్లోని అందమైన రాతి బొమ్మకు ప్రాణం లేదు, దానికి ఆకలి బాధ అంటే ఏంటో తెలీదు. కాని మన కళ్లముందే తిరుగుతున్న పల్లెటోలు పిల్ల కళ్లలో ఆకలి మంటలు కనిపిస్తున్నాయి కదా, ఆ నిజాన్ని గమనించరా అని హెచ్చరిస్తున్నారు. అంటే ఊహల్లో కలల్లో బతకొద్దు, కళ్లముందున్న కఠోర వాస్తవాన్ని చూడమని చెప్తున్నారు. అంటే ఆ సమాజంలో పేదరికం, దోపిడీ మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన ఒక నిశ్శబ్దం, ఒక భయం రాజ్యమేలుతున్నాయి.
దొరల గడిల నీడలో పేదల గుడిసెలు తలెత్తుకోలేకపోతున్నాయి. ఇక బానిసలుగా బతుకుతున్న ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చివరికి వాళ్ల నీడను చూసి వాళ్లే భయపడేంతగా ఆత్మవిశ్వాసం కోల్పోయారు. ఖచ్చితంగా ఈ పరిస్థితి మారాలి. మరి ఇంత భయంకరమైన జబ్బుకి మందు లేదా? ఉంది, ఒకే ఒక్క మందు ఉంది అని దాశరథిగారు గర్జిస్తున్నారు. అదే తిరుగుబాటు. స్తబ్దంగా ఆగిపోయిన చోట కదలిక తీసుకురావడం, భయాన్ని ధైర్యంతో ఎదుర్కోవడం, అదే అసలైన మందు. అబ్బా! ఈ మాటల్లో ఎంత ఉద్వేగముందో చూడండి. మనం ఊపిరి పీల్చుకోవటం కేవలం బతకడానికి కాదట, మన ఊపిరితిత్తుల్ని ఒక కమ్మరి కొలిమితిత్తుల్లా మార్చేయాలి. వాటితో గట్టిగా ఊది అన్యాయం మీద మానవతావాదమనే నిప్పురవ్వల్ని మండించమని పిలుపునిస్తున్నారు. ఇక చాలు ఆ నిశ్శబ్దం, బద్దలు కొట్టి గొంతెత్తమంటున్నారు. ఓ చిన్న విషయం ఆలోచించండి. నిలిచి ఉన్న నీరు పాడైపోతుంది, ప్రవహించే నీటికే శక్తి ఉంటుంది. సరిగ్గా అలాగే సమాజంలో మార్పు రావాలంటే, అది ముందుకు సాగాలంటే నయాగరా జలపాతంలా దూకాల్సిందే. అడ్డంకులన్నింటినీ పటాపంచలు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూకాల్సిందేనని కవి చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఇప్పటి యువతకు గొప్ప సందేశం. ఆగిపోవడం కాదు, కదలాలి, ఉరకాలి. సరే, తిరుగుబాటు, చైతన్యం, ఈ ఇంధనంతో మన మస్తిష్క ప్రయోగశాల పనిచేయడం మొదలుపెట్టాక మరి దానించి వచ్చే ఫలితాలెలా ఉంటాయి? అవి విధ్వంసం సృష్టించవు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి, సమాజానికి మేలు చేసే అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తాయి. అవును, మన ఆలోచనా ప్రయోగశాల నుంచి ఇలాంటి అద్భుతాలు పుడతాయి. అవేంటంటే, యుద్ధాల్ని సృష్టించే ఆయుధాలు కాదు, లోకమంతా శాంతిని పంచే సరికొత్త విత్తనాలని కనిపెట్టాలి. పేదవాడి చెమట చుక్కల నుంచి దేశానికి జీవమిచ్చే కవిత్వం పుట్టాలి. శాస్త్రమంటే కేవలం భౌతిక రసాయన శాస్త్రాలే కాదు, మనిషి కన్నీటి చుక్కకు నవ్వు పువ్వుకు మధ్య దూరమెంతో కనిపెట్టాలి. మన గుండెల్లోని దయ, నిర్దయ, త్యాగం, వీటిమీద పరిశోధన చెయ్యాలి. వీటన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఆహారం, ఆనందం దొరికే ఆ అమృత ఘడియను కనిపెట్టాలి. ఇక మనం ఈ విశ్లేషణలో చివరి అంకానికి వచ్చేశాం. ఈ కవిత మనకిచ్చే అంతిమ సందేశం ఒక గొప్ప ఆశతో, ఒక బలమైన పిలుపుతో ముగుస్తుంది. ఇది చీకటి నుంచి వెలుగులోకి, నిరాశ నుంచి ఆశవైపు చేసే ఒక ప్రయాణం. ఇది ఈ కవితలోని చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. మన ప్రయోగశాలలో గతం ఒక భాగమే, నిజమే. కాని గతాన్నే పట్టుకుని వేలాడకూడదు. దాన్నుంచి పాఠాలు నేర్చుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాలి. అంతేకాని పాతకాలపు భావనలకే బానిసలైపోయి వర్తమానాన్ని పాడు చేసుకోకూడదు. ఈ హెచ్చరిక ఇప్పటికీ ఎప్పటికీ మనందరికీ వర్తిస్తుంది. ఈ చివరి వాక్యం వింటే ఎంత ధైర్యం వస్తుందో కదా! ఆ ప్రయోగశాల ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన మస్తిష్కంలోనే ఉంది. అది ఎప్పుడూ మూతపడలేదు, ఎప్పటికీ తెరిచే ఉంటుంది. దాన్ని వాడాలా వద్దా అనేది పూర్తిగా మన చేతిలోనే ఉంది. ఆ శక్తి, ఆ అవకాశం మనందరి దగ్గర ఉంది. కాబట్టి చివరిగా ఈ అద్భుతమైన కవిత నుంచి మనం గ్రహించాల్సిన నీతి ఒక్కటే: పురోగతి అనేది ఎక్కడనుంచో ఆకాశం నుంచి ఊడిపడదు, అది మన ఆలోచనలతోమే మొదలవ్వాలి. శాస్త్రీయ దృక్పథంతో చేసే పరిశోధన దానికి దారి చూపాలి. వీటన్నింటికన్నా ముఖ్యంగా మనం చేసే ప్రతీ పనికి మానవత్వమనేది పునాదిగా ఉండాలి. ఈ మూడు అంటే ఆలోచన, పరిశోధన, మానవత్వం కలిసినప్పుడే నిజమైన న్యాయం, అసలైన సమానత్వం సాధ్యమవుతాయి. ఇక మనం మొదట్లో చెప్పుకున్నట్లు ఈ పాఠం నుండి పరీక్షల్లో రావడానికి ఎక్కువ అవకాశమున్న 2 కీలకమైన 10 మార్కుల ప్రశ్నల దగ్గరికి వచ్చేశాం. జాగ్రత్తగా వినండి. మొదటి ప్రశ్న: మస్తిష్కంలో లెబొరేటరీ. కవితలో దాశరథి ప్రగతిశీల దృక్పథాన్ని విశ్లేషించండి. ఈ ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు కవి గతాన్ని ఎలా విమర్శించారు, సైన్స్ని ఎలా ఆహ్వానించారు, భవిష్యత్తు కోసం మానవతావాద పరిష్కారాలను ఎలా సూచించారు, ఈ 3 పాయింట్ల ఆధారంగా వివరిస్తే మీకు పూర్తి మార్కులు వస్తాయి. ఇక రెండవ ప్రశ్న: కవి మస్తిష్కాన్ని ప్రయోగశాలతో పోల్చడంలో గల ఔచిత్యాన్ని వివరించండే. దీనికి జవాబు రాసేటప్పుడు మెదడు కేవలం ఆలోచించే అవయవం కాదు, అది పరిశోధనకు, విశ్లేషణకు, కొత్త సృష్టికి వేదిక అని కవి ఎలా నిరూపించారో కవితలోని ఉదాహరణలతో సహా వివరించాలి. ఈ పోలిక కవితకు ఎంత బలాన్నిచ్చిందో విశ్లేషించగలిగితే చాలు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోండి. దాశరథి చెప్పినట్లు మనలో ప్రతి ఒక్కరి మెదడు ఒక అద్భుతమైన ప్రయోగశాల. దాని తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. దాన్ని మనం ఎలా వాడుకుంటామన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. దాశరథిగారు చెప్పారు కదా,
తన ప్రయోగశాల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఇప్పుడు ఆ ప్రయోగశాల మనందరి సొంతం. మరి ఈరోజు మన మస్తిష్క ప్రయోగశాలలో మనం ఏ సమస్య మీద పరిశోధన మొదలుపెడదాం? మన ఆలోచనలతో ఏ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుడదాం? ఈ ప్రశ్న మీకే వదిలేస్తూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఆలోచించండి, ఆచరించండి.